మనం చూసేవన్నీ కూడా ఉప్పాడండి. ఉప్పాడ అంటే కొద్దే ఉంది కదా సురేష్ అనొచ్చు. ఉప్పాడ కొద్దేం ఉండదండి. కానీ ఉప్పాడలో అసలు ఇంతమంది ఇంత ఇష్టంగా కడుతున్నారు ఏంటి రూట్స్ కనుక్కుందాం అని చెప్పని నేను ఒక 2 months నుంచి దీని గురించి చాలా సర్వేలు చేస్తున్నాను అండి. ఉప్పాడలో కంటే కూడా ఉప్పాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ లూమ్స్ ఉన్నాయి, ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. మనకి హ్యాండ్లూమ్ ప్రొడక్షన్స్ ఎప్పుడు కూడా ఒక ఊరు ఒక బేస్ అనేది లేదండి. ఎక్కడ మగ్గాలు ఉన్నాయంటే అక్కడ వాళ్ళు వార్పిచ్చి చేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. ప్రాపర్ ఉప్పాడ మనకి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఉప్పాడ వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళినా తెలిసింది ఒకే ఓనర్కి 5-6 షాపులు డిఫరెంట్ పేరుతో ఉన్నాయండి. ఓనర్ ఒకటే, కానీ అంటే మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షాపులో కొనడం ఇష్టం ఉండదు కదా, డిఫరెంట్ షాపులు కొంటూ ఉంటాం కదా. అలాగా అక్కడ 5-6 షాపులు ఒకళ్ళవే, ఒక 5-6 షాపులు ఒకళ్ళవి. అసలు నిజమైన వీవర్ ఎవరు, ట్రేడర్ ఎవరో తెలుసుకోవాలంటే చాలా టైం పట్టింది. బట్ నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. నేను ఆల్రెడీ బిఫోర్ 20 years నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నా. ఇవాళ కొత్తగా వచ్చి ఇవాళ నేను రాలేదండి. చాలామంది ఏంటంటే ఫీల్డ్లోకి ఏమీ తెలియకుండా వచ్చి కూడా నేనే నేర్పిస్తున్నాను, నేనే చెప్తున్నాను అంటున్నారు. ఇక కాంట్రవర్సీ పక్కన పెడితే ఉప్పాడ చిప్పాడ అప్పారావు గారు అని చెప్పని లూమ్ ఫస్ట్ ఉప్పాడ చీరలు స్టార్ట్ చేశారంటండి. తర్వాత మనకి ఎక్కువ జామ్దాని కాన్సెప్ట్ ఉన్నాయన్నీ కూడా హైదరాబాద్లో ఫేమస్ బొటిక్ అతను జామ్దాని తెచ్చి వాళ్ళకి ఇచ్చి చెప్తానండి. ఆ త్వరలో ఆ పేరు కూడా చెప్తాను, కావాలని కామెంట్ చేస్తే పర్సనల్గా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ పేరు నేను చెప్పకూడదు తెలియదు కాబట్టి నేను చెప్పాలా. ఆయన వల్లే ఉప్పాడ జామ్దానికి ఇంత క్రేజ్ వచ్చింది. అతను మనకి ఏదైతే జామ్దాని బెంగాల్ జామ్దాని ఉన్నాయో ఆ జామ్దాని తెచ్చి ఉప్పాడలో ఇచ్చి ఉప్పాడలో ప్రొడక్షన్ చేయించుకొని క్రేజ్ మామూలుగా లేదండి. 2006 to 2020 వరకు కూడా 20 కాదులేండి 15 వరకు ఆల్ ఓవర్ ఉప్పాడ, ఏ అకేషన్ అయినా సరే ఆల్ ఓవర్ ఉప్పాడ. అది 25, 40, 50 పక్కన పెట్టండి. ఉప్పాడ కడితే అదొక చాలా క్లాస్గా. ఈ కోల్కా నడుస్తుంది ఒక 12 years నుంచి వస్తూనే ఉంది. బట్ క్వాలిటీ అండి ఎప్పటికప్పుడు ఫస్ట్లో 80 కౌంట్లో వచ్చేది, తర్వాత 100 కౌంట్లో వచ్చింది. ఇప్పటికి కూడా మనకి 60-80లో మార్కెట్లో దొరుకుతుందండి. అంటే 3800. ఇందులో వీవింగ్ డిఫెక్ట్ వస్తే ఒక రేటు. ఇప్పుడు చీర ఇది నిక్కచ్చిగా మనకి 550 ఉంటుంది. అలానే ఈ లెంత్ వచ్చేసరికి 46 ఉంటుంది, ఇది 46 ఉంటుంది. ఇక్కడ ఈ అడ్డం వచ్చేసరికి మనకి 5.5 ఉంటుంది. ఇవేమీ చూడరు. ఈ లెంత్ వచ్చేసరికి 42కి వెళ్ళిపోతుంది. ఈ 5.5 కాస్త 5.20 అయిపోద్ది. చీర 4000 అంటారు. ఎందుకు ఉపయోగం ఏముంది? లెంతులు తగ్గించుకొని క్వాలిటీ తగ్గించుకొని 80 కౌంట్లో ఇది చూసామంటే 100% 120 కౌంటు. ఇప్పుడు వీడియో చేసేది ప్రైస్ ఓపెన్గా చెప్పి ఎక్కువ అంటే వీడియో చేసి ఉపయోగం ఏమని చెప్పండి. ఈ ఒక్క చీరలో లాభం వేసినంత మాత్రాన నెక్స్ట్ సారీస్ అన్నిటికీ నాకు మాట రాదా? సురేష్ దగ్గర రేట్ ఎక్కువ అని చెప్పని. క్వాలిటీ తెస్తే ఎప్పుడైనా రేట్ ఎక్కువ పెట్టే తేవాల్సి వచ్చిందండి. క్వాలిటీ కావాలంటే నాకు చూపించారు వాళ్ళు. నాకు 2008 నుంచి కోల్కతా చూపించారు. నాకు 3-5 లోపు 4 లోపే చూపించారు. నాకు వద్దు, నాకు మంచి క్వాలిటీ కావాలని చెప్పని నేను వీవర్ దగ్గర చూసాను అనమాట. నేను వెళ్ళింది మాస్టర్ వీవరు. నేను ఒకరి దగ్గర తీసుకోలేదండి, 3 దగ్గర తీసుకున్నాను. ప్రొడక్షన్ కొన్ని మనం చేపిస్తున్నాం కూడా. అంటే అన్నీ మన వల్ల కాదు. ఎందుకంటే ఒక లూమ్కి వల్ల అంటే మామూలు మాటలు కాదు. ఈ చీర చూసామంటే 5500లో వస్తుంది. కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం కొత్తగా ప్రొడక్షన్ చేపిస్తున్నాం ఈసారి. ఇంకా మార్కెట్లో కూడా వచ్చి ఉండదు. ఆ చీర ఆల్మోస్ట్ 12 years నుంచి వస్తుంది. కానీ ఈసారి చూసామంటే ఈ కౌంట్లో చాలా న్యూ అండి, లేటెస్ట్. చూడండి పళ్ళు కూడా ఇలా వస్తుంది, బోర్డర్ అంతా ఇలా లైన్స్ బోర్డరు చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే తిరుగులేదండి. ఎందుకంటే మీరు కట్టిన తర్వాత మీరు చెప్పాలి. ఉప్పాడ కంటే సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మా దగ్గర 4 ఉన్నాయి సురేష్, 5 ఉన్నాయి సురేష్ అంటారు. ఉప్పాడ కోటి, బెనిసిల్ కోటి చాలా మంది ఉన్నారండి. ఎన్ని చీరలు ఉన్నా ఇంకో చీర కావాలంటున్నారు. ఆరెంజ్ చాలా బాగుంది. కోల్కతా వచ్చేసరికి 5500 అండి. ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి బుటీ వచ్చి పళ్ళు ఇది రిచ్ పళ్ళు వస్తుంది. మనకి మాధవరం పట్టుకి ఏదైతే పళ్ళు వస్తుందో సేమ్ ఆ కాన్సెప్ట్లో పళ్ళు వస్తుంది అనమాట. ఇక్కడ ఇదే లైన్స్ పళ్ళు వచ్చింది అనుకోండి ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ ఇది చూసామంటే మనకి రిచ్ పళ్ళు కూడా సిల్వర్ అండ్ గోల్డ్. దీంట్లో వాడిన డీనియర్ కూడా చాలా మంచి డీనియర్ అండి, ప్రీమియం క్వాలిటీ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ లేకుండా ఉప్పాడ 3500 4000 దొరుకుతున్నాయి కదా అంటారు. ఏం దొరుకుతున్నాయి? చీర కట్టుకొని కూర్చున్న తర్వాత జాళ్ళు వచ్చేస్తున్నాయి.
అందుకని ఉప్పాడ బాగలేదు ఉప్పాడ బాగలేదు అంటారు. హ్యాండ్లూమ్ చీర ప్రతి చీర బాగుంటుందండి. కాటన్ చీర అయినా బాగుంటుంది, పట్టు సారీ అయినా బాగుంటుంది. వాళ్ళు ఎంత జాగ్రత్త చేస్తారండి. క్వాలిటీ తగ్గిస్తే ఆటోమేటిక్గా జరిగిపోద్ది. మనకి ఇలా బంచి బుట్ట ఇవన్నీ కూడా 9500 కాన్సెప్ట్లో వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్లో ఉంది. మీకు అన్నీ చూపిస్తాను నేను. లేదు మనకి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి శారీ అంతా కూడా క్లోజ్ బుట్ట వచ్చి పళ్ళుకి వచ్చి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందంటే సేమ్ మాధవరం పళ్ళుకి ఏదైతే వస్తుందో ఆ పళ్ళు స్టైల్లో వచ్చింది. కలర్ మ్యాచింగ్ చూడండి. ఈ ఆనందాకి రాయల్ బ్లూ ఏముంది చూసేదే ఉంది. బెన్నీ సిల్క్ మ్యాచింగ్ ఇప్పటికీ ఎవరికి అనమాట. మీకు ఉప్పాడ వాళ్ళు కూడా మ్యాక్సిమం బెన్నీ సిల్క్ మ్యాచింగ్స్ బాగా వాడతారండి. ఏదైతే బెన్నీ సిల్క్లో మ్యాచింగ్స్ వస్తాయో సేమ్ ఆ మ్యాచింగ్స్. పళ్ళు చూడండి. ఈ పళ్ళు చూడగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? మీకో లేదా మీ అమ్మగారికో లేదా మీ అమ్మమ్మ గారికో కంపల్సరీగా ఈ పళ్ళుతో ఉన్న చీరలు ఉంటాయి. ఎందుకంటే పళ్ళులో కూడా మంచి పళ్ళు కాన్సెప్ట్ అనమాట. నేను న్యూ ఇయర్ ఫస్ట్కి ఒక స్పెషల్ వీడియో చేస్తానండి. ఆ రోజు వీడియో ఏంటంటే మనం గ్రీటింగ్స్ చెప్పుకోవడంతో పాటు నేను మీకు ఒక సపరేట్గా ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. అదేంటనే చూద్దాము. ఇలా ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా సింగిల్ పీసెస్ అనమాట. కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి. మీకు మాధవరంలో కావాలన్నా ఉప్పాడలో కావాలన్నా స్టోర్కి రండి, కలెక్షన్ చూడండి ఎలా ఉందో చెప్పండి. ప్రైజెస్ అంటారా 100 కొంటా 120 కొంటా అడిగి తీసుకోండి. గ్రామ్స్ మీకు తెలిసిపోతుంది కానీ నేను చెప్పేదే ఉంది. ఇప్పుడు నుంచో కడుతున్నారు. ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే స్టోర్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది కలెక్షన్స్?